అసలు ఫస్ట్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మెయిన్గా కన్స్ట్రైంట్గా ఉన్నది ఏంట్రా అంటే లాంగ్వేజ్ అండి. కన్స్ట్రైంట్గా ఉంది ఏంటి అంటే లాంగ్వేజ్. అందుకనే వాళ్ళు దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే కొంతమంది మన ఇండియన్స్ ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి యాక్సెస్ తీసుకొని మన వాళ్ళకి రేషనాలిటీ అనేది డెవలప్ అయింది, రేషనాలిటీ అనేది ఇంక్రీజ్ అయింది, అంటే డిస్టింగ్విషన్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. అండ్ ఆల్సో దే హ్యావ్ టేకెన్ యాక్సెస్ టు ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ రష్యన్ రెవల్యూషన్. వీటన్నిటికీ యాక్సెస్ తీసుకున్న తర్వాత మన ఇండియన్స్కి హూ హెస్ టేకెన్ యాక్సెస్ టు ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వీళ్ళందరికీ ఒక విషయం అర్థమైందండి. హౌ బ్రిటిష్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఇండియన్స్ అనేది అర్థమైంది. హౌ బ్రిటిష్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఇండియన్స్, మనల్ని ఎట్లా దోచుకుంటున్నారు అనేది అర్థమైంది. సో మన ఇండియన్స్ కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు. ఈ ఆర్గనైజేషన్స్ దేనికి అంటే కొన్ని డిస్కషన్స్ చేద్దాం, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది, ఒపీనియన్స్ ఎట్లా జనరేట్ చేసుకుందాం, కామన్ ఎజెండాకి ఎట్లా మూవ్ అవుతాం, వీటన్నిటి కోసం కొన్ని ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేద్దాం అంటున్నారు. సో ఆర్గనైజేషన్స్ ఫర్ డిస్కషన్స్ క్రియేట్ చేద్దాం. అందులో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి. ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. ఫస్ట్ బెంగాల్కి వద్దామండి. బెంగాల్లో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏంటో చూద్దాం. దాంట్లో వచ్చరికేమో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది ఎస్టాబ్లిష్ చేసిన ఎవరంటే దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ ఇండియన్ లీగ్ ఇది ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే సుషిర్ కుమార్ ఘోష్. నెక్స్ట్ ఇండియన్ అసోసియేషన్ అండ్ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్. ఈ వచ్చరికి ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్. అవుట్లైన్ చూడండి. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ వచ్చరికి దాదాబాయి నౌరోజీ ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియన్ లీగ్ వచ్చరికి సుషిర్ కుమార్ ఘోష్. ఇండియన్ అసోసియేషన్ అండ్ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ వచ్చరికి సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్ అండి, వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ బాంబే ప్రెసిడెన్సీ ఏమేమి ఉన్నాయో చూద్దామండి. బాంబే దీంట్లో వచ్చరికి పూనా సార్వజనిక్ సభ అనేది ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది వచ్చరికి ఎవరెవరు అంటే ఎంజి రనాడే, ఎస్హెచ్ చిప్లంకర్, జీవి జోషి. నెక్స్ట్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అండి. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఇది వచ్చరికి బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా, కేటీ తైలాన్. సో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ బాంబే చూడండి. ఒకటి పూనా సార్వజనిక్ సభ, ఎంజి రనాడే, ఎస్హెచ్ చిప్లాంకర్ అండ్ జీవి జోషి. వేరేజ్ ఇన్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ వచ్చేటనేమో బద్రుద్దీన్ త్యాబ్జీ,
ఫిరోజ్ షా మెహతా అండ్ కేటీ థైలాన్. ఆర్గనైజేషన్స్ ఇన్ బాంబే కనుక చూడండి, బాంబే కనుక అయితే పూనా సార్వజనిక్ సభ, ఇది ఎస్టాబ్లిష్ చేసిన వచ్చరికి ఎంజి రనాడే, ఎస్హెచ్ చిప్లాంకర్, జీవి జోషి అండి. అండ్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ వచ్చరికి బద్రుద్దీన్ ఛార్జీ, ఫిరోజ్ షా మెహతా అండ్ కేటీ థైలాన్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ బాంబే. సో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ మద్రాస్ వచ్చరికి చూద్దాం. అందులో వచ్చరికి మద్రాస్ మహాజన్ సభ, మద్రాస్ మహాజన్ సభ ఇది కూడా ముగ్గురు ఉన్నారండి ఎస్టాబ్లిష్ చేసింది. వీర రాఘవాచారి, వీర రాఘవాచారి, రాఘవాచారి, పి ఆనందాచార్యులు, పి ఆనందాచార్యులు, బి సుబ్రమణ్య అయ్యర్, బి సుబ్రమణ్య అయ్యర్. సో మద్రాస్ సంబంధించి చూడండి, మద్రాస్ మహాజన్ సభ వీర రాఘవాచారి, పి ఆనందాచార్యులు, బి సుబ్రమణ్య అయ్యర్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఈ మద్రాస్ మహాజన్ సభ. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ మద్రాస్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ వచ్చరికి ఇవన్నీ మెర్జ్ అయిపోయి ఫామ్ అయిందే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1885లో ఫామ్ అయింది. దీని యొక్క ఫౌండర్ ఎవరు అంటే ఏఓ హ్యూమ్, ఏఓ హ్యూమ్. ఈయన ఎవరు అంటే రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్, సివిల్ సర్వెంట్. ఈ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయ్యే టైంలో ఉన్న వైస్రాయ్ పేరేంటి అని అడిగితే డఫరిన్, డఫరిన్. ఈ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మీటింగ్స్, ఐఎన్సి మీటింగ్స్ ఇయర్కి వన్స్ జరుగుతాయండి, వన్స్ ఇన్ అన్ ఇయర్, వన్స్ ఇన్ అన్ ఇయర్. జనరల్గా ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ జరుగుతాయి, ఒక్కోసారి ఒక్కో ప్లేస్లో జరుగుతాయి. సో దీస్ ఆర్ హెల్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, held in different places. ఒక్కోసారి ఒక్కో చోట జరుగుతూ ఉంటాయి. సో ఈ ఐఎన్సీకి సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. సో ఐఎన్సీకి సంబంధించి సమ్మర్ పాయింట్స్ ఏమిటి అంటే, ఐఎన్సీ యొక్క ఫస్ట్ మీటింగ్ 1885. సో ఫార్మేషన్ ఇయర్ అండి, ఐఎన్సీ ఫార్మ్ అయిన ఇయర్ 1885, ఫస్ట్ మీటింగ్ కూడా 1885. ఈ ఫస్ట్ మీటింగ్ యాక్చువల్గా వెన్యూ ఎక్కడ జరగాలి అంటే పూనాలో జరగాలి. బట్ డ్యూ టు కలరా అవుట్బ్రేక్ వల్ల వెన్యూ అనేది పూనా నుంచి బాంబేకి షిఫ్ట్ అయింది. సో ఐఎన్సీ యొక్క ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే ఇప్పుడు బాంబేలో జరిగిందండి. బాంబేలో ఎక్కడ జరిగిందంటే గోకుల్ దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్లో జరిగింది. ఎంతమంది అటెండ్ అయ్యారంటే 72 డెలిగేట్స్ అటెండ్ అయ్యారు. ఈ ఫస్ట్ మీటింగ్కి ప్రెసిడెంట్గా ఎవరు వ్యవహరించారు? ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు అంటే డబ్ల్యూసి బెనర్జీ. కనుక మనం డివైడ్ చేస్తే 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అండి. మోడరేట్ ఫేస్ 1885 కాడ నుంచి 1905. ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్ 1905 కాడ నుంచి 1915 లేదా 1919. గాంధీయన్ ఫేస్ లేదా గాంధీయన్ ఎరా 1919 కాడ నుంచి 1947. దీంట్లో మోడరేట్స్ కనుక చూసుకుంటే వీళ్ళ మెథడ్ ఆఫ్ స్ట్రగుల్ వీళ్ళు ఎట్లా చేసేవాళ్ళు, మెథడ్ ఆఫ్ స్ట్రగుల్ ఎట్లా చేసేవాళ్ళు అనేది కనుక చూస్తే వీళ్ళ మెథడ్ ఆఫ్ స్ట్రగుల్ ఏంటంటే పిటిషన్, ప్రేయర్, ప్రొటెస్ట్.
పిటిషన్, ప్రేయర్, ప్రొటెస్ట్. సో మోడరేట్స్ అనేవాళ్ళు వచ్చరికి ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది బ్రిటిష్ వాళ్ళకి పిటిషన్ ఇస్తారు. అది ఎట్లాగైనా యాక్సెప్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేయకపోతే దెన్ దే విల్ ప్రొటెస్ట్. ఇది వీళ్ళ మెథడ్ ఆఫ్ స్ట్రగుల్. అండ్ కమింగ్ టు ద ఎక్స్ట్రీమిస్ట్ యొక్క మెథడ్ ఆఫ్ స్ట్రగుల్ ఎట్లా ఉంటుందంటే ప్యాసివ్ రెసిస్టెన్స్ అండ్ బాయ్కాట్. ప్యాసివ్ రెసిస్టెన్స్ అండ్ బాయ్కాట్. ప్యాసివ్ రెసిస్టెన్స్ అండ్ బాయ్కాట్ అంటే వీళ్ళు వచ్చరికి బ్రిటిష్ పాలసీలో ఉన్న తప్పుల్ని క్లియర్ కట్గా వేలెత్తి చూపించి జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేశారండి. వేరేస్ మోడరేట్స్ వచ్చరికి ఎలైట్ క్లాస్ వరకే ఈ మెథడ్ ఆఫ్ స్ట్రగుల్ కనుక కన్ఫైన్ అయిపోయి ఉంటే ఈవెన్ టు ద మాసెస్, కామన్ మ్యాన్, కామన్ పబ్లిక్ కూడా ఈ మెథడ్ ఆఫ్ స్ట్రగుల్ ఐ మీన్ లైక్ హౌ బ్రిటిష్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఇండియన్స్, మనల్ని ఎట్లా దోచుకుంటున్నారు ఏంటి అనేది కామన్ పబ్లిక్ కూడా తెలిసేలా చేసింది ఎక్స్ట్రీమిస్ట్. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళకి హౌ దే ఆర్ గెటింగ్ ఎక్స్ప్లాయిటెడ్ అనేది అర్థమైంది. ఆ టైంలో గాంధీజీ ఎంట్రన్స్ రావటం, గాంధీజీ ఒక లీడర్ అవటం, ఆయన మాసెస్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. వీళ్ళ ముగ్గురు ఇదండి. నెక్స్ట్ వీళ్ళు కాకుండా టెర్రరిస్ట్ అని ఉంటారండి, రివల్యూషనరీ టెర్రరిస్ట్. వీళ్ళు వచ్చరికేనేమో మనకి ఇండిపెండెన్స్ కానీ లేకపోతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కానీ త్రూ వైలెన్స్ మనం ఏదైనా సాధించగలం అని నమ్మే వాళ్ళని రెవల్యూషనరీ టెర్రరిస్ట్ అంటారు. దీస్ ఆర్ ద థింగ్స్ రిగార్డింగ్ ఇంట్రొడక్షన్ అండి, ఆ ఫేజ్ గురించి ఇదంతా అవుట్లైన్. నెక్స్ట్ వచ్చరికి ఇంపార్టెంట్ లీడర్ దాదాబాయి నౌరోజీ గురించి చూద్దామండి. దాదాబాయి నౌరోజీ ఈయన ఫస్ట్ పార్సీ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి, పార్సీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 3 సార్లు 3 times ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా వ్యవహరించింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ అండి. టోటల్ మొత్తం మీద కనుక తీసుకుంటే 3 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వ్యవహరించింది ఇద్దరు వ్యక్తులు. ఒకళ్ళు దాదాబాయి నౌరోజీ, రెండో వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. సో ఇక్కడ చూద్దాం జనరల్ ఈయన గురించి. ఫస్ట్ పార్సీ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి, 3 times ఐఎన్సీకి ప్రెసిడెంట్గా చేశారు. ఈయన ఒక బుక్ రాశారండి. ఆ బుక్ పేరు పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈయన యొక్క స్లోగన్ వచ్చరికి నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. లైక్ ట్యాక్సెస్ అయితే తీసుకోవటం, లైక్ వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి కానీ వాళ్ళ విల్ని రిప్రజెంట్ చేయటం కానీ అలాంటి చోట్ల ఎవరు లేకపోతే కుదరదు అనేది ఈయన వాదన. సో వెన్ వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్ వీ షుడ్ బి రిప్రజెంటెడ్. అది ఈయన యొక్క సిద్ధాంతం. సో ఈయన స్లోగన్ వచ్చరికి నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. రిప్రజెంటేషన్ లేకుండా టాక్సేషన్ అనేది ఉండకూడదు అనేది. ఈయన ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇండియన్ అండి, ఫస్ట్ ఇండియన్ టు బి ఎలక్టెడ్ టు బ్రిటిష్ పార్లమెంట్. బ్రిటిష్ పార్లమెంట్లో మెంబర్గా ఎలక్ట్ అయిన మొట్టమొదటి ఇండియన్ దాదాబాయి నౌరోజీ. ఈయన్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తామండి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. సో దాదాబాయి నౌరోజీ గురించి ఒక అవుట్లైన్ కనుక చూస్తే ఈయన ఫస్ట్ పార్సీ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. 3 సార్లు మన ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఎవరు వ్యవహరించారు అంటే దాదాబాయి నౌరోజీ. ఈయన రాసిన బుక్ పేరు అంటే పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈయన యొక్క స్లోగన్ ఏంటంటే నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. ఈయన బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొట్టమొదటి ఇండియన్ ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. ఈయన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ రిగార్డింగ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండి. ఫర్దర్ పాయింట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.